హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ కారు, ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై క్రెటా ఎస్ వేరియంట్ అండి, పెట్రోల్ కార్ అండి. హుండై క్రెటా ఎస్ వేరియంట్ అండి, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. మీకు ఎవరికైనా కారు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా అయితే పెడతానండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2015 నుంచి ఇప్పటి దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నాడండి. మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతానండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే క్లచ్ చాలా స్మూత్గా అయితే ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 80 నుంచి 90% మధ్యలో కారు స్టెప్నీతో టైర్తో సహా 100కి దాదాపుగా 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా 15 నుంచి 16 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారులో ABS అయితే ఉందండి. కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్గా అయితే పడుతుంది. 1-2 కారు 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC, లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, అలాగే రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కారు ఓనర్ గారు ఈ కార్ కాస్ట్ 5,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5,90,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలవచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, హుండై క్రెటా ఎస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% మధ్యలో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 90% టైర్ అయితే ఉందండి. 80 నుంచి 90% టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చు. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే మీకు డీఫాగర్ కూడా అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో 100కి దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి. 80 నుంచి 90%.
రైట్ సైడ్కు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 90% అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. కారు కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఒక కీ అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేదు, కారు ఓనర్ దగ్గర ఉంది. సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 49,331 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. గ్లాస్ ఒకటి చిట్లిందండి చూడొచ్చు. ఈ ఓనర్ గారు గ్లాస్ కూడా మార్చి అయితే ఇస్తూ అంటున్నారు. ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే గేర్స్ 1 నుంచి 6 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. పెట్రోల్ ఇంజన్ కారు కాబట్టి ఇంజన్ కూడా చాలా ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కు 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హార్మ్ రెస్ట్ ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రెటా కార్లో బూట్ స్పేస్ అనేది కొద్దిగా హెవీగా అయితే ఉంటుంది చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 90% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 90 నుంచి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. మొత్తం కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్ బార్ రేస్ దేదో భయ్యా, దేదో ఎక్ బార్ और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ బంద్ కరో భయ్యా. అలాగే చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే డోర్ యొక్క బానెట్ యొక్క పేస్టింగ్ కూడా లైనింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ బంద్ కరో భయ్. ఆవు బహార్ 2015 హుండై క్రెటా ఎస్ వేరియంట్ అండి. 49,000 తిరిగినటువంటి పెట్రోల్ కార్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, 2 తాళాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ కాస్ట్ గ్లాస్ ఒకటి చిట్లింది, అది కూడా కారు ఓనర్ గారు మార్చి అయితే ఇస్తారు. కార్ కాస్ట్ 5,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్. జై హింద్.